ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైవ్ నంబర్స్. ప్రతి వారం టాస్కులు ఎలిమినేషన్లతో హోరెత్తిస్తూ జనాలను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నారు బిగ్ బాస్. ఇక 4వ వారం ఎలిమినేషన్లో భాగంగా తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ నడుమ బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయింది. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లుగా సోనియాకి తాము ఇష్టపడే మగాళ్ళు దగ్గరవ్వడం చూసి తట్టుకోలేకపోయిన హౌస్లో ఉన్న ఆడవాళ్ళు సోనియాని హౌస్ నుంచి బయటకు పంపేశారు. సోనియా నిఖిల్, పృథ్వీలను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నానని అనుకుంది. కానీ హౌస్ మొత్తాన్ని దూరం చేసుకుని తనకంటే తోపు ఎవరు లేరిక్కడ అని తెగ ఫీల్ అయిపోయి అటు హౌస్ మేట్స్తోనూ ఇటు జనంతోనూ చీకొట్టించుకొని పూర్తి నెగిటివిటీతో తన తప్పు తాను తెలుసుకునే లోపే హౌస్ నుండి బయటకు వచ్చేసింది సోనియా. దీంతో ఆడియన్స్ అసలు ఆమె ఎలిమినేషన్ తర్వాత ఏం మాట్లాడుతుందని అంత ఆసక్తిగా చూశారు. అయితే స్టేజ్ పై పెద్దగా విమర్శల జోలికి పోకుండా షాక్ తోనే బయటకు వచ్చేసింది. నాగార్జున ఓపెన్ అవ్వమని ఎంత బ్రతిమాలినా కూడా ఓపెన్ కాలేదు. అయితే బిగ్ బాస్ బజ్లో ఆయన సోనియా ఖచ్చితంగా ఓపెన్ అవుతుందని అందరూ అనుకున్నట్లే జరిగింది. ఇక ఇందులో భాగంగా అంబాటి అర్జున్ సోనియాను ఒక రేంజ్లో ప్రశ్నిస్తూ ఒక ఆడుకున్నాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం, బట్ నా స్టైల్లో అని మంట పెట్టబోతున్న విషయాన్ని ముందే చెప్పాడు అంబాటి అర్జున్. సరే, క్వశ్చన్ మీ స్టైల్లో అడగండి, ఆన్సర్ నా స్టైల్లో ఇస్తా అని చెప్పింది సోనియా. ఇక మొదటిగా హౌస్లో బెస్ట్ బాండింగ్ ఎవరితో ఉంది అని అడిగాడు అర్జున్ అంబాటి. అబ్బాయి నిఖిల్, పృథ్వీల పేర్లు చెప్పింది సోనియా. మరి నిఖిల్తో మీ మీద ఏ ఫీలింగ్ ఉంది అని సూటిగా అడిగేశాడు అంబాటి అర్జున్. మా అన్నలాగా, ఇంట్లో వాళ్ళలాగా అని మళ్ళీ నిఖిల్ని పెద్దోడిని చేసింది సోనియా. ఈ సమాధానం విన్న అర్జున్ కి దిమ్మ తిరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళని మ్యానిపులేట్ చేసినట్టు నన్ను కూడా మ్యానిపులేట్ చేయకు అక్క అని అంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు. నువ్వు ఫీల్ అవ్వనంటే ఒక ప్రశ్న అడుగుతా, పృథ్వీ ఆవేశమే అతని మైనస్ అని నీకు తెలిసినా వాడిని ఒక వెపన్ లా వాడింది నిజం కాదా? ముందుండి నడిపిస్తున్నా అని మీరు అనుకున్న వెనుకుండి నడిపిస్తున్నారనేది మా ఆడియన్స్ కి తెలుసు అని అన్నాడు అర్జున్. పృథ్వీకి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పా అని సోనియా అనడంతో చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు కూర్చుంటారు, కపట నాటక సూత్రధారి అని ఇచ్చిపడేశాడు అర్జున్. సరే, హౌస్ లో వీక్ పర్సన్ అని ఎవరిని అనుకుంటున్నారా అని సోనియాని అడిగాడు అర్జున్. నైనిక అని సోనియా చెప్పడంతో ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసు, వీక్ పర్సన్ నిఖిల్ అని అనుకుంటున్నారు అంటూ నగ్న సత్యాన్ని చెప్పాడు అర్జున్. అయితే సోనియా మాత్రం నిఖిల్ టాప్ 3లో ఉంటాడు అని అన్నది. అంటే మీరు బయటకు వచ్చేసారు కదా, టాప్ 3కి వెళ్తాడా అని అడిగాడు. ఏమో, నేను ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చా కాబట్టి అక్కడి వరకు వచ్చాడు అని అన్నది సోనియా. కరెక్ట్గా చెప్పావు, హౌస్లో ఆడపుల్లని నీకు నువ్వే బిరుదు ఇచ్చేసుకున్నావా అని అర్జున్ అడిగితే నన్ను ఇంట్లో కూడా అలానే అంటారు అని అన్నది సోనియా. ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడుతుంది, పిల్లిలాగా వెనుక నుంచి కాదు అని ఇచ్చి పడేశాడు అర్జున్. నీ వల్ల నిఖిల్, పృథ్వీలు బాధితులుగా మారారు అని అన్నాడు అర్జున్. నా బాధితులు అయితే వాళ్ళు కదా బయటకు రావాలి, నేనెందుకు వచ్చానని అడిగింది సోనియా. వాళ్ళు బాధితులు, మీరు బాధ పెట్టిన వాళ్ళు కాబట్టి బయటకు వచ్చారని అన్నాడు అర్జున్. సరే చూద్దాం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారని అన్నది సోనియా. ఆ తర్వాత సోనియాపై ఉన్న నెగిటివ్ కామెంట్లతో పాటు లిమిట్లెస్ హగ్లు చూపించిన అర్జున్ ఒక మాట అంటే సోనియాని అడల్టరేటెడ్ అని ఇంట్లో వాళ్ళు చూస్తారని అన్నారు. ఈ హగ్లను ఇంట్లో వాళ్ళు చూడరా అని అడిగాడు అర్జున్. దాంతో సోనియా అవి హగ్లు కాదు, స్పెషల్ మూమెంట్స్ అని చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది సోనియా. నిఖిల్కి ఒక మాట ఇచ్చావు కదా, నువ్వు స్మోకింగ్ మానేస్తే అడిగింది ఇస్తారా అని, ఏమిద్దాం అనుకున్నావు, ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారా, లేదంటే బ్లాంక్ అయిపోయారా అంటూ అర్జున్ అంబాటి ఉతుకుడు అయితే మామూలుగా లేదు బజ్లో. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.